వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల స్టాళ్లను ఎమ్మెల్యే సందర్శించి సంక్షేమ పథకాల లబ్ధిదారుల విజయగాథలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంకా కూడా నెల్లూరు జిల్లాలో వీరు దయచేసి రెండో దశలో కూడా వాళ్ళు గుర్తించి బయట తీసుకోవడం అంటే జనసేన నుంచి అందరి పేదవారికి నాణ్యమైన రుచికరమైన భోజనం అందించి వారి కడుపులు నింపడం కూడా ప్రభుత్వం చేపట్టేందుకు నిర్వహించినటువంటి విజయాల మీద జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు పేద రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు, జిల్లా పార్లమెంటు సభ్యులు వేపరెడ్డి ప్రభాకర్ గారు, సాయిధర ఎమ్మెల్యేలు, స్టేజ్ మీద ఆశీర్వాదాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. ఒకటి 2019-2024 సంవత్సరాల మధ్య విధ్వంసమైనటువంటి రాష్ట్ర పరిపాలన చూసాం. ఈ రోజున 2 సంవత్సరాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలన మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకరు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేయాలి, బయలు గుప్పడలో రౌడీతో గుప్పడలో ప్రజల్ని ఏలాలని తపన పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి రాక్షస పాలన అంతమందించి రాముడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఇవి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమైంది. అందుకే మన జిల్లా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ సందర్భంగా మేము అందరూ కూడా కోరుకునేది, భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారి నాయకత్వం నిర్వాహం జరగాలని మనందరూ కూడా ప్రజల్లో చెప్పాలి. ఈరోజు తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవగా రైతాంగానికి ఇచ్చే సేవలు కానీ, ఎన్టీఆర్ భరోసా కలిగించే పెన్షన్లు కానీ, శ్రీశక్తి పథకం మీద దాదాపు ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో వెళ్ళేందుకు సౌకర్యాలు కల్పించడం కానీ, పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ
గమనిక మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.